సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివిపాలెం సమీపంలో 75 ఎకరాల్లో ఆటోనగర్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, రోడ్లు, డ్రైన్లు, కాలువ నిర్మించడం జరుగుతోందని, నూతనంగా 11 కేవీ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు దివిపాలెం సమీపంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆటోనగర్ లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ మరియు ఎల్ఈడి లైట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 75 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 107 మందికి షాపులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాగే ఆటోనగర్ లో అన్ని రకాల మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అలాగే నీటి సమస్య, చిల్లకూరు హైవే నుండి రోడ్డు గురించి తెలియజేశారని సంబంధిత మంత్రులతో మాట్లాడామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐపీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జడ్ఎం గారు శివకుమార్ గారికి, అలాగే డిప్యూటీ జడ్ఎం వీరశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఏపీఐసి ఎలక్ట్రికల్ డిఈ గారికి, అలాగే మన గూడూరు డిఈ గారికి, అలాగే దగ్గరలో ఇక్కడ దాదాపు 72 ఎకరాలు 72 సార్ 75 ఎకరాలు ఈ యొక్క ఆటో కార్మికుల గ్యారేజ్ కోసం గవర్నమెంట్ కేటాయించడం కూడా చాలా హర్షణీయం. గతంలో వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారని చెప్పి కూడా చెప్పక తప్పదు, దాంట్లో ఏం డౌట్ లేదు. మనకి ఏ పార్టీ అనవసరం కానీ తీసుకొచ్చింది ఆ రోజు ఆయన ఉండి ఇక్కడ గట్టిగా ఈ విషయంలో పనిచేశాడని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాదాపు దీనికోసం 75 ఎకరాలు, అలాగే 16,19,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మొత్తం 316 షాపులు ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే ఇప్పటి వరకు 107 షాపులకి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు డబ్బులు కట్టారని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి ఇబ్బందికర విషయం ఏంటంటే 106 మంది అన్నా వచ్చినారు. ఇక్కడ 106 మంది కూడా వాళ్ళ, ఎందుకంటే వాళ్ళకందరూ మనం చాలా చౌకగా ఇచ్చాం. ఇక్కడ ఫ్లాట్స్ అన్నీ కూడా మీ ఆధ్వర్యంలో, అలాగే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా రావడంలో ఎందువల్ల రాలేదో అర్థం కానటువంటి విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మొత్తం ఇక్కడ 4 కోట్లకి 4 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. అలాగే డ్రైన్ 3 కిలోమీటర్లు కట్టించాం. కలవర్ట్లు 33 కలవర్ట్లు ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా వాటికంతా కలిసి 9,80,00,000 కేవలం డ్రైన్లు, కలవర్ట్లు, అలాగే కాలువల కోసం మనం ఇక్కడ డబ్బులు ఇచ్చించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 11 కేవీ ఎల్టీ లైన్ ట్రాన్స్ఫారం ఈరోజు 2,70,00,000 ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే 180 ఎల్ఈడి వీధి దీపాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. టెండర్ అయిపోయింది. అలాగే టెండర్ పాడినటువంటి ఆయన కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఆయన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, నాణ్యతగా చేయమని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన అధికారులు కూడా నాణ్యత విషయంలో ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా చేయించాలని చెప్పి కూడా మీకు నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం ఇటువంటి మన గూడూరులో దాదాపు 75 ఎకరాలు ఆటో వాళ్ళ కోసం ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు మా జగన్ గారు, డిప్యూటీ జగన్ గారు. అది యాక్చువల్గా ఏంటంటే ఉదయం 8 గంటలకు వస్తానని చెప్పాను, 8:30, 9 లోపల వస్తానని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే మీటింగ్ లేదులే, ఇది లాగేసి వెళ్ళిపోతారులే అనుకున్నారు. అందువల్ల కొద్దిగా చిన్న చిన్న లోపాలు జరిగాయి. అది ఆ తప్పు అయితే నాదే ఉంటుంది, పాపం వాళ్ళు ఏం కాదు, అధికారులు అయితే కాదు. అయితే చూసిన ఉత్సాహంగా మా అతను కూడా ఒక అతను ముందు నాకన్నా ముందు లాగేశాడు కష్టం. అది దాని చిన్న ప్రారంభోత్సవం అంటే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు తెలుసుకోవాలా, అందరికీ చెప్పే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి అందరూ అధికారులు వచ్చారు, రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చారు, అందరూ వచ్చింది మీరు ఆఫీసర్లు కదా, మీరు ప్రోటోకాల్ ఏం చేయాలా అది మీరు చేయాలా. ఇప్పుడు మేము మీకు స్వాగతం పలికే పరిస్థితి తీసుకోకూడదు, మేము ప్రజాప్రతినిధులు, మీరు మమ్మల్ని పిలిస్తే మేము రావాలా, అంతేగాని మేము మిమ్మల్ని పిలవకూడదు. అర్థం చేసుకోమని చెప్పి తెలియదు. ఎవరో ఒక ఆర్గనైజ్ చేయాలి. అక్కడ ఎవరో ఒక ఆర్గనైజ్, ఇప్పుడు తెలియదు మీటింగ్ అన్నాము, ఎవరో ఒకరు అప్పటికప్పటికి జగన్ గారితో, డిప్యూటీ జగన్ గారితో మాట్లాడి సరే ఇట్లా చేద్దామని మీరు ఇవ్వాలి. అట్లా లేకుండా ఇట్లుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. సరే ఏదైనప్పటికీ
నా ఆలస్యం కారణంగా అది కన్ఫ్యూజన్లో జరిగిందని అంటున్నారు. ఓకే, వదిలేండి, దాని గురించి చెప్పచ్చు. భవిష్యత్తులో మాత్రం ఆయన జరగకుండా చూడమని చెప్పి అందరు అధికారులకు, ఒక ఏపీఐ వాళ్ళకి కాదు, వేదిక మండలి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే మా ఎలక్ట్రిసిటీ గారు కూడా చెప్పారు అన్ని విషయాలు కూడా. ఆయన వచ్చినప్పుడు నుండి గూడూరులో ఎక్కడ కూడా ఏదైనా మేజర్ ప్రాబ్లం ఎప్పటికప్పుడు చెప్పినా దాన్ని అప్పటికప్పటికి పరిష్కరించేటువంటి పరిస్థితి. మా చెన్నై కూడా బాగా గతంలో ఉన్నటువంటి వాళ్ళందరికన్నా బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తున్నారు. అక్కడ అధికారులు ఉండడం వల్ల మాకు కూడా చాలా వరకు ఇబ్బంది తగ్గింది. ఎందువల్ల ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించేటువంటి మంచి అధికారులు ఎలక్ట్రిసిటీలో మాకు ఉన్నందుకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే బల్లోలకి సబ్స్టేషన్కి 3,03,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, గొట్టిపాటి రవికుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు 72 ఎకరాలు, 72 సార్ 75 ఎకరాలు ఈ యొక్క ఆటో కార్మికుల గ్యారేజ్ కోసం గవర్నమెంట్ కేటాయించడం కూడా చాలా హర్షణీయం. గతంలో వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారని చెప్పి కూడా చెప్పక తప్పదు, దాంట్లో ఏం డౌట్ లేదు. మనకి ఏ పార్టీ అనవసరం కానీ తీసుకొచ్చింది ఆ రోజు ఆయన ఇక్కడ గట్టిగా ఈ విషయంలో పనిచేశాడని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాదాపు దీనికోసం 75 ఎకరాలు, అలాగే 16,19,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మొత్తం 316 షాపులు ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే ఇప్పటి వరకు 107 షాపులకి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు డబ్బులు కట్టారని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి ఇబ్బందికర విషయం ఏంటంటే 106 మంది అన్నా వచ్చినారు. ఇక్కడ 106 మంది కూడా వాళ్ళ, ఎందుకంటే వాళ్ళకంతా మనం చాలా చౌకగా ఇచ్చాం. ఇక్కడ ఫ్లాట్స్ అన్నీ కూడా మీ ఆధ్వర్యంలో, అలాగే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా రావడంలో ఎందువల్ల రాలేదో అర్థం కాని విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మొత్తం ఇక్కడ 4 కోట్లకి 4 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. అలాగే డ్రైన్ 3 కిలోమీటర్లు కట్టించాం. కలవర్ట్లు 33 కలవర్ట్లు ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా వాటికంతా కలిసి 9,80,00,000 కేవలం డ్రైన్లు, కలవర్ట్లు, అలాగే కాలువల కోసం మనం ఇక్కడ డబ్బులు హెచ్చించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 11 kV LT లైన్ ట్రాన్స్ఫారం ఈరోజు 2,70,00,000 ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే 180 LED విద్యుత్ దీపాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. టెండర్ అయిపోయింది. అలాగే టెండర్ పాడినటువంటి ఆయన కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఆయన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, నాణ్యతగా చేయమని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన అధికారులు కూడా నాణ్యత విషయంలో ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా చేయించాలని చెప్పి కూడా మీకు నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం ఇటువంటి మన గూడూరులో దాదాపు 75 ఎకరాలు ఆటో వాళ్ళ కోసం ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు మా జగన్ గారు, డిప్యూటీ జగన్ గారు. అది యాక్చువల్గా ఏంటంటే ఉదయం 8 గంటలకు వస్తానని చెప్పాను, 8:30, 9 లోపల వస్తానని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే మీటింగ్ లేదులే, అది లాగేసి వెళ్ళిపోతారులే అనుకున్నారు. అందువల్ల కొద్దిగా చిన్న లోపాలు జరిగాయి. అది ఆ తప్పు అయితే నాదే ఉంటుంది, పాపం వాళ్ళది ఏం కాదు, అధికారులు అయితే కాదు. అయితే చూసిన ఉత్సాహంగా మా అతను కూడా ఒక అతను నాకన్నా ముందు లాగేశాడు కష్టం. అది దాని సంబంధించిన ప్రారంభోత్సవం అంటే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు తెలుసుకోవాలా, అందరికీ చెప్పే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి అందరూ అధికారులు వచ్చారు, రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చారు, అందరూ వచ్చిందండి. మీరు ఆఫీసర్లు కదా, మీరు ప్రోటోకాల్ ఏం చేయాలా అది మీరు చేయాలా. ఇప్పుడు మేము మీకు స్వాగతం పలికే పరిస్థితి తీసుకోకూడదు. మేము ప్రజాప్రతినిధులు, మీరు మమ్మల్ని పిలిస్తే మేము రావాలా, అంతేగాని మేము మిమ్మల్ని పిలవకూడదు. అర్థం చేసుకోమని చెప్పి తెలియదు. ఎవరో ఒక ఆర్గనైజ్ చేయాలి. అక్కడ ఎవరో ఒక ఆర్గనైజ్, ఇప్పుడు తెలియదు మీటింగ్ అన్నాము, ఎవరో ఒకరు అప్పటికప్పటికి జగన్ గారితో, డిప్యూటీ జగన్ గారితో మాట సరే ఇట్లా చేద్దామని మీరు ఇవ్వాలి. అట్లా లేకుండా ఇట్లుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. సరే ఏదైనప్పటికీ నా ఆలస్యం కారణంగా అది కన్ఫ్యూజన్లో జరిగిందని అంటున్నారు. ఓకే, వదిలేండి, దాని గురించి చెప్పచ్చు. భవిష్యత్తులో మాత్రం ఆయన జరగకుండా చూడమని చెప్పి అందరు అధికారులకు, ఒక ఏపీఐ వాళ్ళకి కాదు, వేదిక మండలి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే మా ఎలక్ట్రిసిటీ గారు కూడా చెప్పారు అన్ని విషయాలు కూడా. ఆయన వచ్చినప్పుడు నుండి గూడూరులో ఎక్కడ కూడా ఏదైనా మేజర్ ప్రాబ్లం ఎప్పటికప్పుడు చెప్పినా దాన్ని అప్పటికప్పటికి పరిష్కరించేటువంటి పరిస్థితి. మా చెన్నై కూడా బాగా
గతంలో ఉన్నటువంటి వాళ్ళందరికన్నా బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తున్నారు. అలాంటి అధికారులు ఉండడం వల్ల మాకు కూడా చాలా వరకు ఇబ్బంది తగ్గింది. ఎందువల్ల ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించేటువంటి మంచి అధికారులు ఎలక్ట్రిసిటీలో మాకు ఉన్నందుకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే బల్లోలకి సబ్ స్టేషన్కి 3,03,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, గొట్టుపాటి రవికుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే బోధనంకి దాదాపు 3,03,00,000, అలాగే బల్లువోలకి 3,55,00,000 రూపాయలు. 2 సబ్ స్టేషన్స్ మొన్న ఇటీవలే ఒక వారం రోజులు ఉంటుంది శాంక్షన్కి వచ్చాయని చెప్పి కూడా మా గూడూరు నియోజక ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. దీనికి కృషి చేసినటువంటి మా ఎలక్ట్రిసిటీ ఈ గారికి, మా డిఈ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇంకా ఆల్రెడీ కడివేడులో ఒక సబ్ స్టేషన్ జరుగుతూ ఉంది. అది కూడా త్వరలో పూర్తి అయ్యేటువంటి కార్యక్రమం. అది పూర్తి అయితే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి గ్రామాలకంతా కూడా ఎక్కడ లో వోల్టేజ్ లేకుండా సమస్య శాశ్వత పరిష్కారానికి అది దోహదపడుతుందని చెప్పి కూడా వారికి మళ్ళీ అందరికీ మా తరఫున ఏపీసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. మను బాబు ఓకే సార్. అట్టే ఉండండి సైడ్కి ఉండండి. ఒరే 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 కొద్దిగా సార్ కొద్దిగా అందరు వెనక్కి అన్నా సార్. సార్ మీరు నిలబడుకోండి సార్. ఎస్ఐ గారు సార్ ఓకే. గూడూరు పట్టణ సమీపంలోని బేల్దారి కాలనీలో ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కాలనీలో ఉన్న పలు సమస్యలు తెలియజేశారు. అనేక సంవత్సరాలు నివాసం ఉంటున్న మౌలిక వసతుల సమస్యలు అలాగే ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సైడ్కి ఉండండి. సైడ్కి రండి. సైడ్కి ఉండండి. పక్కన నమస్తే అన్న. రోడ్డు గురించి మాట్లాడుతున్నాను. ఫోన్ నెంబర్ లేకుండా అధికారులు కూడా మీకు ఫోన్ చేయరు. మీరు ఎవరో కూడా తెలియదు అధికారులు. ఫోన్ నెంబర్ ఉంటే మీకు ఫోన్ నెంబర్ మీకు చెప్పేదానికమ్మా.
ఒక్కరు మాట్లాడండి. ఒకరు చెప్పారు కదా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారు? బాబు చెప్పేదమ్మా బాగా చెప్పేది ఉండు చాలా మంది ఉన్నారు సార్. ఇల్లు లేని వాళ్ళందరూ లిస్ట్ ఇస్తే నాకు లిస్ట్ ఇస్తే గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేసి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పోతున్నాయి ఆ ఊర్లో వచ్చేసంటే పోతున్నాయి ఆ ఊర్లో వచ్చేసంటే ఫోన్ లేవు మీరు ఇప్పుడు కూడా అర్జీలు వేసినప్పుడు నాకే కాదు ఎవరికి మీతో మాట్లాడతారు. ఏం చేసినా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకుంటుంది, ఎవరికి వేరే వాళ్ళు కాదు. అయితే గుర్తుపెట్టు మనసు ఫోటో మామా ఒక్క నిమిషం సార్. ఒక్క ఫోటో సార్. ఒక్క ఫోటో సార్. మా పట్టుకో మా తల్లి. ఇటు చూడండి అందరూ. అన్న ఇటు చూడు. ఓకే గూడూరు పట్టణంలోని సివిసి పార్క్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోద కార్యక్రమాలని పోస్టర్ ని ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని సివిసి పార్క్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోద కార్యక్రమాల పోస్టర్ ను ఆవిష్కరించారు. జేవీవీ అధ్యక్షులు వేగూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 13/5/2026 తారీఖు బుధవారం 5వ తరగతి నుండి 10వ తరగతి పిల్లల వరకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్, డ్రాయింగ్, ఓరుగామి కార్యక్రమాలు సులభంగా మ్యాచ్ చేయు విధానాన్ని చెప్పబడునని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రామ్మోహన్, చెంచు నారాయణ, పురుషోత్తం రావు, సుబ్బారావు, ఆనంద్, శ్రీనివాసాచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 13వ తారీఖు నుంచి అనగా బుధవారం నుంచి జడ్పీ బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు అందరికీ కూడా 10th క్లాస్ దాకా స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని జేవీవీ ఆధ్వర్యంలో మా రాష్ట్రం మొత్తం కూడా అన్ని శాఖలు చేస్తూ ఉన్నాయి. గూడూరులో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి గూడూరు శాఖ అనుకోవడం జరిగింది. వీటితో పాటుగా పిల్లలకి అనేక రకాలైనటువంటి ఆటల్లో మెలకువలు అయితేనేమి, ఓరుగామి అంటే కాగితాలతో ఏ విధంగా బొమ్మలు చేయాలనేటువంటి కానీ, డ్రాయింగ్ వేయటం కానీ, ఇవన్నీ కూడా అనుభవమైనటువంటి ఉపాధ్యాయుల చేత పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఈ సెలవులు వృధా కాకుండా ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మ్యాథ్స్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సులభంగా ఏ విధంగా చేయాలి అని మ్యాథ్స్లో ఒక 108 సూత్రాలు ఉన్నాయి. అవి కూడా విద్యార్థులకి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా
ఈ సెలవులు ఉన్నటువంటి సెలవులను వృధా చేసుకోకుండా ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, ఆర్ట్ అయితేనేమి, ఇంకా పిల్లలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మేము నేర్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని పంపించి వాళ్ళని ఈ సెలవుల్లో ఒక మంచి వాతావరణానికి అలవాటు చేయాలని చెప్పి జన విజ్ఞాన వేదిక భావిస్తోంది. ఒక మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టినందుకు మేము కూడా సంతోషిస్తూ ఎంతవరకు అవసరమైతే విద్యార్థులకి అన్నీ కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ 13వ తారీఖు నుంచి బాయ్స్ హై స్కూల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 10వ తరగతి విద్యార్థుల దాకా పంపించవలసిందిగా అందరినీ కోరుచున్నాం. థ్యాంక్ యూ. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గూడూరు శాఖ ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వేసవి సెలవుల్లో విజ్ఞానం, బడి సెలవుల్లో వినోదం, ఆనందం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 8 నుంచి 10th వరకు విద్యార్థులకు స్పోకన్ లాంగ్వేజ్ మరియు డ్రాయింగ్ స్కిల్స్, మ్యాథ్స్ మీద నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెన్యూ వచ్చి జెడ్పీ బాయ్స్ హై స్కూల్. తేదీ 13వ తేదీన ప్రారంభమవుతుంది. కాబట్టి 8 నుంచి 10th వరకు ఉన్న లేదా జూనియర్ ఇంటర్ అయిన విద్యార్థులైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలి. మరి స్పోకన్ లాంగ్వేజ్ అనేది ఏ స్థాయికి పోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అవి లేకుండా బీటెక్ చేసిన విద్యార్థులు కూడా 40% వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా గ్రామర్ మీద పట్టు ఉండాలి. తర్వాత కామన్ ఎర్రర్స్ మీద కమాండింగ్ ఉండాలి. ఇవి ఉన్నట్లయితే ఏ టెస్ట్లకైనా వాళ్ళు ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు హౌ టు డ్రా ది పిక్చర్, హౌ టు ప్రిపేర్ అనే దాని మీద మా సుబ్రహ్మణ్యం గారు చెప్తారు పిల్లలకి. తర్వాత మ్యాథ్స్ కూడా ఈజీగా మ్యాథ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కువ టైం తీసుకొని చేయాలనే దాని మీద నిష్ణాతులైన ఉపాధ్యాయులు వచ్చి వివరిస్తారు. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రముఖ చార్టెడ్ అకౌంట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాలంటీర్లు ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేసి అందరికీ అందజేశారు. అలాగే మాలవ్య నగర్ సెంటర్ లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ నాపై ఎంతో అభిమానంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. పువ్వులాగా వస్తుంది కదా. చేయగలుగుతున్నాం. జన్మదిన పురస్కరించుకొని మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం సేవా వాలంటీర్స్ మన నాగరాజు అయితే, వెంకటేశ్వర్లు అయితే, వెంకటరావు అయితే, బాలు వాసు అయితే, అలాగే మన టీచర్ రాజేంద్ర రెడ్డి గారు అయితే వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఈ కలివేంద్రం శ్రీరామరక్ష సేవా సంఘం తరఫున ఓపెన్ చేశాము. సో దీనికి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఓ రోజు కాకపోతే ఓ రోజైనా ఎవరొకరు ఈ మధ్యను జరుపుకుంటే వారు కూడా మన శ్రీరామరక్ష సేవా సంఘం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అట్లే నాకు శుభాకాంక్షలు ఈరోజు తెలిపిన మీ అందరికీ, అందులో పత్రికాముఖం కూడా మా క్లయింట్స్ అందరూ ధన్యవాదాలు తెలియజేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన శ్రీరామరక్ష సేవా సంఘం అయితేమి నాకు ధన్యవాదాలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి మా ఫ్రెండ్స్ అయితేమి, మన వెంకటేశ్వర స్వామి ఇదైతేమి, మా రాజు మన సిద్ధి సాయిబాబా దీని ఇది అయితేమి, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సేవా తత్పరులు, ఒక ఆర్కిటెక్ట్గానే కాకుండా ఒక రొటేరియన్గా సామాజిక సేవలు
తనకంటూ ఉన్నతమైనటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఆయన విశేషమైనటువంటి అందరికీ ఆదర్శనీయమైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మా ఆత్మీయులు, మా గురువు గారైనటువంటి శ్రీకంఠి రామ్మోహన్ రావు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వేసవి ఈరోజు చూస్తే వేసవి కాలం, ఎండాకాలం ముఖ్యంగా మనకు గూడూరు పట్టణంలో అంతకుముందు మనకి ఏదైనా ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే ప్రదేశం రామగుండం అని చెప్తున్నది. ఈ మధ్య కాలంలో మనం న్యూస్ పేపర్ చూస్తున్నా, టీవీలో చూస్తున్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా గూడూరు ఉండడం, ఎంతోమంది రెండవ పట్టణంలో ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి బ్యాంకు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి వాణిజ్య సముదాయాలు కావచ్చు, పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా గురువు గారు అయినటువంటి రామ్మోహన్ సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య చలివేంద్రాలా కాదు, ఆయన చేసినటువంటి సేవలు చాలా అమూల్యం, మా అందరికీ ఎంతోమందికి ఆశీర్వాదం. ఇటువంటి మంచి వ్యక్తి సమాజంలో గూడూరు యొక్క మరిన్ని గొప్ప పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇన్ని నూరేళ్లు ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండి మా అందరికీ కూడా సమాజానికి మేలు చేసుకుంటున్న మరొకసారి గురువు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి కూడా చాలా మంచి కార్యక్రమం సార్, ధన్యవాదాలు. ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ గారైన రామ్మోహన్ రావు సార్ గారు, ప్రముఖ గూడూరు ఆర్థిక గారైన రామ్మోహన్ రావు సార్ పెద్దగారు జన్మదిన సందర్భంగా గూడూరు మాలయాళ మధ్య సమయంలో ఏర్పాటు చేసినారు. మధ్య సమయంలో గూడూరు లభించి బాగున్నారు. తురిమెర్ల మండల స్థాయిలో 4వ స్థానం 552 మార్కులు కైవసం చేసుకున్న పి అర్చనకు తురిమెర్ల గ్రామస్తులు నగదు ప్రోత్సాహంతో అభినందనలు తెలిపారు. సైదాపూర్ మండలం తురిమెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని 10వ తరగతి పరీక్షల్లో 552 అత్యధిక మార్కులు పి అర్చనకు గ్రామ పెద్దలు అభినందనలు వ్యక్తం చేసి 30,000 రూపాయలు నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి ఏ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామ పెద్దలు మేడికొండ రామయ్య నాయుడు, దర్శి వెంకటేశ్వర్లు, ఎలక్ట్రికల్ డిఈ తురిమెర్ల వాసి రమేష్, పొట్టెళ్ల అశోకులు కలిపి 4 విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతిగా 30,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంఈఓను అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులను విద్యార్థిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల తరపున దాతలను గ్రామ పెద్దలను ఘనంగా సన్మానం చేసి అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎం బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ఏడాది వినూత్న రీతిలో సైదాపూర్ మండలం 79% ఉత్తీర్ణత, గత ఏడాది కంటే 5% అత్యధిక మార్కులు సాధించడం గమనార్హమని తెలిపారు. రాబోయే సంవత్సరంలోనూ రెట్టింపు ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆదిశేషం రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫలితాల్లో సైదాపూర్ మండలంలో మండల స్థాయిలో మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలోని 4 విద్యార్థులకు 30,000 అందించారన్నారు. వచ్చే ఏడాది తురిమెర్లలో ఉన్నత పాఠశాలలో 550కి పైగా మార్కులు సాధించే విద్యార్థులకు దర్శి వెంకటేశ్వర్లు స్వంతంగా 10,000 బహుమతి ప్రదానం చేస్తామని, ముందుకు రావడం విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహించడం గ్రామ పెద్దలకు అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని అరవపాలెం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద సిహెచ్సి గ్రూప్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 2020 సంవత్సరంలో సిహెచ్సి గ్రూప్ ని 5 మంది సభ్యులతో ప్రారంభించారని, అందులో అధ్యక్షురాలు పావని, ఉపాధ్యక్షులు అద్దూరి నాగరాజు, సభ్యులు ఎల్లంపాటి సుధాకర్, పోలయ్య, అరుణమ్మలను ఎన్నిక చేయబడ్డారని, వీరికి గత ప్రభుత్వంలో వ్యవసాయ సంబంధిత పరికరాల కొరకు 9 లక్షల రూపాయలు మంజూరు చేయబడ్డాయని, ఆ రుసుమును గ్రూప్ సభ్యుల్లో అద్దూరి నాగరాజు, ఎల్లంపాటి సుధాకర్ వీరు ఇరువురు ఆ రుసుమును తీసుకున్నారని, దాన్ని మిగిలిన గ్రూప్ సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా తీసుకొని దాన్ని సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేశారని, సదరు బ్యాంకు ద్వారా గ్రూప్ సభ్యుల అందరికీ నోటీసులు పంపించి పొందుపరిచిన తేదీల్లో కట్టవలసిందిగా తెలియపరిచారని, లేని ఎడల మీ ఆస్తులు జప్తు చేస్తామని వారు తెలిపారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంకు అర్జీలు సమర్పించామని, దానిపై విచారణకు పుత్తూరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారిని కె లక్ష్మీదేవి, డిఆర్సి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ వేణుగోపాల్ వచ్చారని, వారికి కూడా మా యొక్క వినతి అర్జీ రూపంలో అందజేశామని, దానిపై కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఇక్కడ ఒక గ్రూప్ అనేది అగ్రికల్చర్లో ఒక గ్రూప్ స్టార్ట్ చేసి ఆ గ్రూప్లో ఒక లోన్ తీసుకొని వచ్చారు. సభ్యులు ఒక 5 మందిని గ్రూప్ చేసి ఆ గ్రూప్లో తీసుకొని వస్తువులు కల్టివేటర్లు, రోటావేటర్లు అని వాటి మీద పెట్టి అక్కడికి తీసుకోబోయి ఓన్లీ గ్రూప్కి సంబంధించిన సంతకం తీసుకొని అమౌంట్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చినట్టు కానీ అవి వస్తువులు తెచ్చినట్టు కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాటిని వాళ్ళు తీసుకొని తినేశారు. మాకు తిరిగి ఎప్పుడు తెలిసిందంటే నోటీస్ వచ్చిన తర్వాత తెలుసు బ్యాంక్ నుంచి. ఇక్కడికి మా ఇంటికి వచ్చినాక మేమేం కట్టాలి, మేమేం తేలేదు అక్కడి నుంచి అంటే, లేదమ్మా మీరు గ్రూప్ ద్వారా మీకు ఈ కల్టివేటర్లు ఇవన్నీ మేము లోన్ పెట్టాము, సబ్సిడీ లోను 6 లక్షలు సబ్సిడీ లోన్ వచ్చింది, దాంట్లో సబ్సిడీ పోగా 6 లక్షలు కట్టాలి. ఇప్పుడు అది మొత్తం వడ్డీతో సహా కలిపి ఒక మనిషికి 4,50,000 అంతేనా, అంత కట్టాలి అని నలుగురికి నోటీసులు వచ్చిన తర్వాత మేము పోయి తీసుకున్న వాళ్ళని అంటే ఆయన అడిగినప్పుడు నేను కడతానని చెప్పాడు. 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, లాస్ట్ ఫైనల్ ఇప్పుడు కట్టాల్సిన పరిమితి కూడా అయిపోయింది. ఇప్పుడు అడిగితే ఇప్పుడు రేపు ఎల్లుండి అని చెప్తున్నారే కానీ ఇప్పుడు ఆఫీసర్లు గట్టిగా మళ్ళీ నెక్స్ట్ 4వ వచ్చి నెక్స్ట్ టైం ఇంకా 2 మంత్స్లో మీరు ఇది కంటిన్యూ చేసి కట్టించకపోతే మీ పొలం ఉండేది జప్తు చేస్తామని చెప్తున్నారు. మేము దీన్ని తీసుకొని పోయి జిల్లా ఆఫీస్లో ఇచ్చాము, అక్కడ కలెక్టరేట్లో ఇచ్చాము. వాళ్ళు అక్కడి నుంచి ఎంక్వైరీ అని వాళ్ళని పంపించారు, అధికారులను పంపించారు, ఇక్కడ ఎంక్వైరీ చేశారు. వాళ్ళని అడిగితే మేము జస్ట్ ఎంక్వైరీ అంటే ఇక్కడ ఏం జరిగిందనే దానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము. మీరు ఇక్కడ ఏం జరిగింది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని తీసుకోపోయి మళ్ళీ అక్కడ మీరు మాకు ఇచ్చారంటే మేము తగిన విచారణ చేపట్టి మళ్ళీ వేరే ఎంక్వైరీకి పంపిస్తాము, అప్పుడు మీకు తగ్గ న్యాయం మీకు జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ ఇంకొక అర్జీ ఇస్తున్నాము, తగిన న్యాయం మాకు చేయమని మేము కోరుకుంటున్నాము. గ్రూపు సిహెచ్సి వాగట్ సొసైటీ లోన్లు బ్యాంకులో గ్రూప్ ఫామ్ చేశారు. సంతకాలు వస్తువులు అయ్యి అని చెప్పి తీసుకుంటామని చెప్పి తీసుకొని ఆ అమౌంట్ మాకు తెలియకుండా తీసుకొని వస్తువులు తీసుకొని మమ్మల్ని నోటీసులు వచ్చేదాకా అడుగుతుంటే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, కడతాం అంటున్నారు. తర్వాత మేము తిరుపతి జిల్లాలోకి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్కి అర్జీ ఇచ్చాం. ఇచ్చినాక వాళ్ళు అధికారులను పంపించారు. వాళ్ళకి మళ్ళీ మేము తిరిగి అర్జీ ఇస్తున్నాం. బ్యాంకు వాళ్ళు ఏమంటే టైమింగ్ అయిపోయింది, మా కైలు జప్తు చేస్తాను అంటున్నారు. వీళ్ళని అడిగితే మేము కడతాం అంటున్నారు. ఇక్కడ వచ్చిన అధికారులను అడిగితే మాకు బాగా మేమేదో విచారణ చేయగలుగుతున్నాం కానీ అదేదో ఉంటే మీరు మాట్లాడుతూ మీరు కట్టించుకోండి అని వాళ్ళు అంటున్నారు. అమౌంట్ 9 లక్షలు మొత్తం, అందులో సబ్సిడీ పోను 6 లక్షలు ఏమైనా కట్టాలన్నారు. ఇప్పుడు మనిషికి నోటీస్కి వచ్చి 4 లక్షలు దాకా వచ్చాము. ఇప్పుడు ఒక్కొక్కరు మేము తీసుకుని తినేసోళ్ళు ఇలా మేము చెప్పేది వినండి. మేము విచారణ పట్టించడము అవన్నీ సమస్య పరిష్కారం చేయడానికి కాదు.
అయ్యా సబ్మిట్ చేస్తాం కమిటీ గారికి. మీరేం చెప్తారో అది మేము రాసుకుంటాము. వాళ్ళ ఏం చెప్పిందో ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడ ఏ మాస్క్ మీరేం చెప్పినారో అవే ఏమండి ఇవి తీసుకొని పోయి మేము మాకు ఎవరైతే పంపించారో వాళ్ళకి సబ్మిట్ చేసేస్తాం. చేసిన తర్వాత మేము కలెక్టర్ గారికి కదా పంపించండి. ఏమండి కలెక్టర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మేము ఏదైతే ఇక్కడ పిక్చర్ ఉందో మేము ఏదైతే విచారణలో మాకు వచ్చిన నిజాలు ఏంటి అవన్నీ రాసి మాకు డిఏఓ గారు ఇచ్చారు. డిఏఓ గారికి సబ్మిట్ చేసేస్తాం. డిఏఓ గారు కలెక్టర్ గారికి ఇస్తారు. ఏమండి కలెక్టర్ గారు దానికంతా కూలంకషంగా మీరు పెట్టిన రిపోర్ట్స్, ఇక్కడ ఉన్న ప్రూఫ్స్, మేము రాసిన ఎంక్వైరీ రిపోర్టు ఇవన్నీ పెట్టుకొని ఎవరికి ఏమి ఇది చేయాలా అనేది కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటారు. అర్థమైందా మీకు? మీరు కలెక్టర్ గారికి కదా పెట్టారు. కలెక్టర్ గారి తరఫున మేము వచ్చాము. మీరు ఇది ఉంది అని చెప్తున్నాము. దానిపైన డెసిషన్ ఏం తీసుకుంటారో తీసుకోండి. దేనికంటే ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది, నిజాలేంటి అని తెలుసుకొని వాళ్ళకి పోయి చెప్పడానికి నేను వచ్చింది. మీరు మీ బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పినాడో అది కూడా రాసి ఇవ్వండి. ఇరవై సంవత్సరంలో దానికి కన్వీనర్గా ఈమె పావని అన్నాక, కో కన్వీనర్ వచ్చి మీ పేరు నాగరాజు. వీళ్ళిద్దరు ఆమె కన్వీనరు, కో కన్వీనరు. తర్వాత మెంబర్స్ వచ్చి ఒకతను సుధాకర్, మన కోలయ్య, వీళ్ళందరూ కలిసి అన్నం రాయితీ కింద వ్యవసాయ పరికరాల సరఫరా సేవా కేంద్రంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ మీద పరికరాలన్నీ తీసుకొని దాన్ని విలేజ్లో ఉండే వాళ్ళకు, రైతులకి తక్కువ ధరకే వీళ్ళు సప్లై ఇస్తూ ఉంటారు. ఒక సెంటర్ రాయితీపై వ్యవసాయ పరికరాల సరఫరా సేవా కేంద్రం. సో ఈ విధంగా దీని కొరకే వీళ్ళు గ్రూప్ ఫామ్ అయ్యారు. అందరూ రిజల్యూషన్స్ మీద అంతా సంతకాలు పెట్టి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి డిపార్ట్మెంట్ ద్వారా బ్యాంకుకి అప్లై చేస్తున్నారు. దీంట్లో 40% సబ్సిడీ, 10% గ్రూప్ కట్టాలి, 50% వచ్చి లోన్ ఇస్తారు. అర్థమైంది. దీంట్లో ఈ గ్రూప్ కట్టాల్సిన 10%, మిగిలిన 40%, 50% ముందు కట్టాలి. అలా కట్టారు. కట్టిన తర్వాత మిగిలిన సబ్సిడీ వచ్చింది, 40% సబ్సిడీ వచ్చింది కదండి, వచ్చింది. దాన్ని రైతులు గ్రూప్ మెంబర్స్ తీసుకున్నారు. తర్వాత లోన్ కట్టాలి మిగిలిన 50%. ఆ లోన్ కట్టడంలో వీళ్ళకు సఖ్యత లేదు. గ్రూప్ మెంబర్స్ అందరూ రెస్పాన్సిబుల్ కదా దానికి. గ్రూప్లో కొద్దిమంది తీసుకొని ఉంటారు, కొద్దిమంది తీసుకున్న వాళ్ళు కట్టట్లేదు, మాకు నోటీసులు వస్తున్నాయని వాళ్ళు పెట్టారు. మిగిలిన 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఇద్దరే తీసుకొని ఉంటారు, మిగిలిన 3 తీసుకొని ఉండరు కదా. ఇప్పుడు నోటీసులు మాత్రం అందరూ కదా, అందుకని వీటి పెట్టారు, గ్రీవెన్స్ పెట్టారు. దాని మీద విచారణ చేయడానికి నేను వచ్చాను. ప్రాచీన కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమలాంటి పేద కళాకారులను గుర్తించి నాటక ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన యాచారం గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు గుంటూరుకు చెందిన శ్రీ సరస్వతి నాట్య మండలి నాటక కళాకారుడు నిమ్మగడ్డ వీరయ్య పేర్కొన్నారు. మణుబోలు గ్రామంలోని యాచారం గ్రామంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నిమ్మగడ్డ వీరయ్య బృందం వారిచే శ్రీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమాలకు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదాతలుగా యాచారం గ్రామానికి చెందిన చల్లా బ్రదర్స్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పడుతున్నావా? అవునే, దీనికి ఏదైనా మార్గం ఉన్నదా? పేరు పేరు వరుసన చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు 50 మంది కూడా మా హృదయపూర్వక కళాభివందనములు. అలాగే ఈ స్టేజీ పైన మమ్మల్ని ఈ పూలమాలతో అలంకరించిన మా సల్లా శ్రీనివాసులు గారు, కోటి గారు మాకు ఇలా గౌరవించినందుకు వారికి మా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మా సరస్వతి నాట్య మండలి నెల్లూరు నిమ్మగడ్డ మేరయ్య ట్రూపు వారిచే ఈ చెంచులక్ష్మి నాటకము, చెంచులక్ష్మి గరుడాచల నాటకం, ఇది గరుడాచల నాటకము. ఈ నాటకానికి సెలవిచ్చిన తాతలు ఈ గ్రామంలో చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ కూడా కలిసి ఈ నాటకానికి సెలవిచ్చున్నారు. అలాగే ఈ నాటకం ఒక్కటే కాదు, మేము 10-15 నాటకాలు ఆడతాము. చెంచులక్ష్మి, శశిరేఖపణి, సారంగధర, కీచకవత, నలతంగం, ప్రహ్లాద, మోహినిర్పంగ, చంద్రహాస, రేవపటి, లంకాదాహనం, నలచక్రవర్తి, హరిశ్చంద్ర, బ్రహ్మంగారి నాటకము, చింతామణి, ఈ నాటకాలన్నీ కూడా చేయగలుగుతాము. మాకు ఇక్కడ సంగీతాన్ని సమకూర్చిన వారు మా పోలిపోయిన మా రమణయ్య మాస్టర్ గారు, డోలక మాస్టర్లు మా వెంకటేశ్వర గారు, రఘురాములు గారు, మా ట్రూప్ బృందం మొత్తం కూడా ఉన్నది. కానీ ఇవన్నీ కూడా మా గుంటూరు భాష, బుచ్చిరెడ్డిపాలెం భాష 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 ఎక్కడ ఈ ఏరియాలో ఎక్కడున్నా, మా నెల్లూరు జిల్లా కాదు, ప్రకాశం జిల్లా కాదు, కడప జిల్లా కూడా అక్కడ కూడా వెళ్ళి చేయగలుగుతారు. ఎందుకంటే అందరూ కూడా ఈ కళ మీదే ప్రతిభావారం. మేము కళాకారులు, ఈ పేద కళాకారులు గౌరవించి మాకు ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చి మా అందరికి శుభ్రమైన భోజనములు ఏర్పరిచి మాకు పారితోషంగా మాకు ఇదిగో ఈ కొంత ధనాన్ని మాకు సమకూర్చిన మా సల్లా శ్రీనివాసులు గారికి, మా గ్రామంలో ఉన్న చిన్న పెద్దలందరూ కూడా మా హృదయపూర్వకం కళాకారులను చెప్పుకుంటున్నామయ్యా. మా ట్రూపు 12 మంది ట్రూప్ ఉంటారు, నాటకాలన్నీ ఆడగలుగుతూ ఉంటాము. మా నెంబర్ కావాలన్నా 9306522397 శ్రీ సరస్వతి నాట్య మండలి నిమ్మగడ్డ మేరయ్య ట్రూపు. కనుక ఇలా ఈ నెంబరే కూడా యూట్యూబ్ లో మొత్తం మా నాటకాలన్నీ కూడా మీరు చూడొచ్చును. మా కథలన్నీ కూడా ఇళ్ళలో ఉన్నాయి, మా చరిత్ర మొత్తం తెలియదు. దాన్ని దయించి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా మా హృదయపూర్వక అభినందనలు. మాకు సహకరించినందుకు మా భాయ్ శ్రీనివాస్కి భగవంతుడు ఎప్పుడు కూడా అష్టవసరి ఆయన ఆరోగ్యాలు ఇచ్చే చల్లగా కాపాడాలి. మంచి మంచి గౌరవంగా ఆ భగవంతుడు చల్లగా మరి కొనియాడుకుంటున్నాం. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.